మన తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. 4 కోట్ల ప్రజలకు కన్నీరు మాత్రమే మిగిలింది. వ్యాపారస్తులు నెత్తి కొట్టుకుంటున్నారు, బిజినెస్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, విద్యా వైద్యం కరువు అయిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. వేసవి కాలంలో 1 కోటి కుటుంబాలకు నీళ్లు అందించగలిగాయి గవర్నమెంట్. నిధులైతే వాళ్ళకు మాత్రమే 100 కోట్లు, 1000 కోట్లు, కొంతమందికి లక్షల కోట్లు. మనకు మిగిలిందేటి? 4 కోట్ల ప్రజలకి 10 లక్షల కోట్లు అప్పు. వడ్డీ కట్టలేవు, అప్పులు దొరకట్లేదు అని రేవంత్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రే అరే మమ్మల్ని ఢిల్లీలో దొంగలా చూస్తున్నారు, దోచుకునే వాళ్ళ చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అప్పులు దొరకట్లేదు అని చేతులు ఎత్తేశారు. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? కంపెనీలు వచ్చాయా? ఎన్ని సమిట్లు పెట్టి ఏమైనా మంచి పేరు వస్తుందా? సరికదా. మహిళలకు క్షేమం లేదు, సేఫ్టీ లేదు, రోడ్ల మీద నడలేకపోతున్నారు. మిస్ వరల్డ్ కొరకు మిస్ ఇంగ్లాండ్ వస్తే అయ్యో ఈ హైదరాబాదులో నన్ను ఒక వేశ్యలాగా చూస్తున్నారని ఆవిడ హైదరాబాదులో పారిపోయి దేశ విదేశాల్లో మన పరువు తీస్తుంది. ఇది ఈరోజు పరిస్థితి. అందుకనే వీళ్ళ వల్ల మార్పు రాదనే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి అయ్యా నేను 1200 మంది కుటుంబాలు బలిదానం చేస్తే తెలంగాణ ఏర్పడింది, ఈ పార్టీల వల్ల లాభం లేదని ప్రజాశాంతి పార్టీలో చేరాడు. ఎంతమంది అన్ని పార్టీలు పిలిచినా వద్దు అని చెప్పి గద్దరన్న మన ప్రజాశాంతి పార్టీలో చేరాడు. ఎందుకు? మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి, మనందరం కలిసి పనిచేస్తాను. వాళ్ళైతే కొట్టుకుంటున్నారు. 20 లక్షల వార్చి సరిపోదు, 200 కోట్ల రూపాయలు అపార్ట్మెంట్ దుబాయ్లో సరిపోదు, నాకు 100,000 కోట్లు కావాలి, అన్నకిచ్చిన ఆస్తి నాకు కూడా కావాలి. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఈ కుటుంబ పాలన వద్దు, ఈ కుల పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, వారి పాలన మనకొద్దు. మన ప్రజలకు శాంతి రావాలంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి, మన పార్టీయే రావాలి. మీరు నేను కలిసి పని చేస్తే తప్పక బంగారు తెలంగాణను తీసుకొస్తాం. అవినీతి అక్రమ అప్పులన్నీ తీర్చేసి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ని మరలా ప్రపంచ మ్యాప్లో పెడతాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.